రైతు సోదరులకు నమస్కారం అండి. ఇక్కడ మేము పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగలకుంట అనే విలేజ్ లో ఉన్నాము. మన రామాంజీ గారు మన వైపర్ అనే మందును వాడారు. ఈ ఏడు అధికంగా మన కాటన్ లో వచ్చేసి ఎర్ర నల్లి అనేది బాగా మేజర్ గా ఇబ్బంది పెడుతుంది రైతుల్ని. ప్లస్ పచ్చదోమ, తెల్లదోమ, దానితోడు తామర పురుగు అనేది వాడుతుంది. ఈ రైతు అనే అతను మనకి ఎన్నో మందులు వాడాడు. ఎన్నో మందులు వాడి ఇసుకు చెందిన తర్వాత మన షాప్ కు వచ్చి దీనికి ఏంది రీజన్ ఏంటి, ఎలా పోవాలి అనేది మనం చెప్పినప్పుడు మనం నాయక్ వైపర్ అనే మందును సజెస్ట్ చేశాడు. ఇది ఎకరానికి 250 ml మోతాదు వాడాడు. ఈ మోతాదు వాడిన మనం పొలంలోనే ఉన్నాం. ఇతను 10 ఎకరాలకు వాడాడు ఈ రామాంజీ గారు. ఈ రామాంజీ గారి మాటల్లోనే మనం వైపర్ అనే దాని రిజల్ట్ అనేది ఎలా ఉందో అనేది రైతు మాటల్లోనే తెలుసుకుందాం మనం. నమస్తే అండి. వైపర్ కొట్టినాక ఇది వరకు ముడత పారుగా చేను బాగలేదు, నల్లి తెల్లదామ ఉంది. వైపర్ కొట్టినాక చేను బాగుంది, సైనింగ్ వచ్చింది. అంత ముందు మందు కొట్టినా చేను బాగలే. వైపర్ కొట్టినాకనే చేను బాగుంది, కోత పిండి కొసవరు కాయింది, కొసవరు కాయింది చేను. మందు కొట్టి 15 రోజులు ఏ మందు కొట్టలేనంత వరకు 15 రోజులు మందు కొట్టి చూడండి. దీనికి కాయలు కూడా మినిమం నుంచి 60 నుంచి 70 కాయల వరకు పై వరకు సెట్ అయిపోయింది. ఇంతవరకు ఏం మందు వాడలేదు. అధికంగా అంతకుముందు పచ్చదోమ, విపరీతంగా పచ్చదోమలోకి వేరేది ఏదైనా కలపాలని కూడా కొంతమంది సజెస్ట్ చేసినా మన నాయకు ఏమీ వద్దు, సింగిల్ గానే ఇది కొట్టమన్నాడు. ఇది కొట్టినాక చూడండి, అన్ని ఏ చెట్టుకు పట్టినా 60-70 కాయలు, మినిమం 15 క్వింటాల నుంచి 16 క్వింటాలు 17 క్వింటాలు అయ్యే అంత కాపు ఉంది. కాపు చూడండి, సెట్టింగ్ కూడా ఎలా ఉందో మొత్తం వరుసన. ఏ చెట్టుకు పట్టినా 60 నుంచి 70 కాయలు ఉన్నాయి. మొత్తం దగ్గర 10 ఎకరాలకు వాడాడండి వైపరు 250 ml కాడికి. ఒకసారి ఓకే పక్కా చేను రైతు కూడా వచ్చాడండి. ఈ చేను ఎలా ఉందని కూడా చూడటానికి వచ్చాడండి. ఒకసారి అతని మాటల్లో కూడా ఎట్లుందండి మీకు చేను? అయితే పర్వాలేదు. ఇది వాడక ముందు ఎలా ఉందండి చేను? ఓకే. ఓకే, థ్యాంక్స్.